నమస్తే, వెల్కమ్ టు అంక్షన్ ఛానల్. మనం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ స్థలమే కాకుండా మామూలుగా ఈ గ్రీన్ ట్రిబ్యునల్, ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కట్టకూడని చోట, యాజ్ పర్ నామ్స్ కట్టకూడని చోట చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ నిధులతోటి ఇల్లు కట్టుకుంటే అది అక్రమము, అలాంటి చోట ఉండకూడదు, చట్టాన్ని చేసి అమలుపరచవలసిన మనమే అట్లా అక్రమంగా కట్టుకుంటే ఎట్లా, ఇది తప్పు, ఇది రూల్కి విరుద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జనవేదిక ఏదో ఉంది కదా, అది పడగొట్టిస్తే ఎంత నానా యాగి చేశారండి. మేము జర్నలిస్టులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అన్ని పార్టీ వాళ్ళు నానా యాగి చేశారు, మనకందరికి గుర్తుంది కదా. ఈరోజు ప్రభుత్వం మారంగానే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాలేదు, ఏ రకంగా జరుగుతుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పగలగొడుతున్నారా? ప్రభుత్వ కార్యాలయాలను మొత్తం పైన అక్షరాలను చెక్కేస్తున్నారా? ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మీద ఈ పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తున్నారా? అట్లాగే పార్టీ మనుషుల మీద ఎంతమంది మీద దాడి చేస్తున్నారు, ఎంత దారుణంగా చేస్తున్నారు. మరి ఆ రోజు జర్నలిస్టులు వచ్చి కళ్ళ నీళ్ళు మరి పెట్టుకొని నానా గోల చేసి ఇది పద్ధతి కాదని చెప్పేసి ఏది రూల్స్కి, నిబంధనలకి వ్యతిరేకంగా ప్రభుత్వం డబ్బులతోటి ప్రభుత్వ స్థలంలో నిర్మించిన దాన్ని పడగొడితేనే అంత యాగి చేసినటువంటి మేధావులందరూ ఈరోజు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు ప్రజలను కొడుతున్నారు, ఓటు అయినందుకు ఓటర్లను కొడుతున్నారు, పార్టీ వాళ్ళని కొడుతున్నారు. ఎట్లా, ఎంత మనిషి, ఒక్క ఎఫ్ఐఆర్ దాఖలు అవ్వలేదు. అదే ఆ రోజున నాకు గుర్తున్న ఏ రోజు కూడా అరాచక పాలన అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నాడు, మిగిలిన పార్టీ వాళ్ళు అన్నారు, అందరూ మాట్లాడుకుంటూ వచ్చారు కదా అరాచకం అని. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి 2 హత్యలు, అవి కూడాను వ్యక్తిగత కారణాలతో జరిగింది. నెల్లూరు జిల్లాలో ఒకటి, గుంటూరు జిల్లాలో ఒకటి. ఈ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ పాడేలో మోసి దాని ప్రచారం తీసుకొస్తే దాన్ని పట్టుకొని అరాచకం అని చెప్పేసి అన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంఆర్ఓ వనదక్ష లాంటి దాడులు జరగలేదు, లేకపోతే ఇంకోటి లాంటి ఏమీ జరగలేదు. జరిగిందల్లా ఒకటి అనంతబాబు ఎమ్మెల్సీ ఒక మర్డర్ కేసులో ఉండటము, ఆయన మీద ఎఫ్ఐఆర్ పెట్టకుండా ఆయన ఉండలేదే. అదే మళ్ళా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్కడ పత్తిపాడు ఇన్ఛార్జి చంపేశారు కదా. అట్లాగే రాప్తాడులో ఒక నాయకుడిని, శివప్రసాద్ రెడ్డిని, ఇంకొక 2 కార్యకర్తలను కూడా చంపేశారు కదా 5 ఏళ్లలో. వాటికి రిటాలియేషన్ ఏమైనా జరిగిందా? మరి ఈ బ్యాక్డ్రాప్ ప్రకారం, ఈ లెక్క ప్రకారం అది ఏమంటే జరగాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అలసివ్వలేదు, అట్లాంటి యాక్సెప్ట్ చేయనని చెప్పారు కాబట్టి ఎక్కడ ఏమీ జరగలేదు. ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు జరిగినాయా? వ్యక్తిగతంగా జరిగినాయి కూడా ఎక్కడ జరక్క అంత డిసిప్లిన్గా ఉంటే వ్యక్తిగతంగా జరిగినటువంటి వాటి మీద కూడా తీసుకొచ్చి వాటికి ఎవరో ఒకరు ఏదో ఒక పార్టీలో ఉంటారు. వ్యక్తిగతంగా జరిగిన దానికి మా పార్టీ వాడే కాబట్టి జెండా కప్పడం, పాడేమోయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. మరి అప్పుడు గగ్గోలు పెట్టినటువంటి మేధావులందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఎఫ్ఐఆర్ నమోదు కాల, అనంతబాబుని 8 నెలలు జైల్లో పెట్టారు, బెయిల్కు ప్రాసిక్యూషన్ బెయిల్ రావడానికి కూడా సహకరించకుండా. ఇప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయట్లా. జర్నలిస్టులు స్పందించాలి కదా, మేధావులు మాట్లాడాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిదీ ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగితేనే దేవుడి మీద భారం వదిలేస్తాడు. ఇంకా వీళ్ళని కూడా ఖచ్చితంగా ఈయన పట్టించుకోడు, వీళ్ళని కూడా దేవుడికి వదిలేస్తాడు ఖచ్చితంగా. వీళ్ళు వచ్చి దాడులు జరిగిన తర్వాత ఇప్పుడు జిల్లాలో టీములు వచ్చి ఏర్పాటు చేసినాయి, వాళ్ళు వచ్చి ఓదారుస్తారు, మందు రాస్తారు, అంతే. ఆయన అట్లాగూ పట్టించుకోరు. కనీసం మీరన్నా పట్టించుకోండి, మీరు మేధావులు కనీసం మాట్లాడండి, వాయిస్ వినిపించండి, ఎఫ్ఐఆర్లు నమోదు చేయమని చెప్పండి అనేది నా యొక్క మనవి.